వాల్మీకి ఒక మామూలు మనిషి మహర్షి అయి రామాయణం రాశాడు. మన సినిమాలో ఒక కరుడు కట్టిన మనిషి కళాకారుడయ్యాడు. అందుకే మన సినిమాకి వాల్మీకి అనే టైటిల్ అనుకుంటున్నాను. ఋషుల పేర్లు సత్రాలకి స్కూళ్ళకి పెట్టుకోవాలి, సైన్మాలకు కాదు. ఈ సైన్మాకి మంచి టైటిల్ చెప్పినోనికి మంచి దావత్ ఇస్తారా బాయ్? అయితేనా తలిపోచమ్మ గుడి ఎట్లుందనా? అరే కాంతయ్య జర్షే పోషం నిడిచిపెట్టు, ఇంకేమో చెప్పుండ్రా. గణేష్ గద్దలకొండ గణేష్. గణేష్ ఆల్రెడీ వెంకటేష్ సినిమా వచ్చిందన్నా. సిటీ మార్ ఎలా ఉంది? గణేష్ అన్న స్క్రీన్ మీద కనబడితే ఎవడైనా సిటీ మార్. జబర్దస్త్ ఉంది. ఏ డైరెక్టర్ ఇదే టైటిల్ ఫిక్స్ అయిపో. సిటీ మార్. సిటీ మారేంటి, వాల్మీకి అని పెడితే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఆయన గొప్పతనం తెలుస్తుంది. డైరెక్టర్ సాబ్, ఈ తరం పిల్లలకు తెలియాల్సింది గణేష్ అన్న గొప్పతనం అనా. నేనైతే సిటీ మార్ ఫిక్స్. సిటీ మార్ 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 సిటీ మార్. అభి, ఓ సినిమా తీయాలంటే ఇంత కష్టపడాలా? సారీ అభి, నీ కష్టం తెలియక నేనేదేదో మాట్లాడాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నా కష్టంతో పాటు నా మనసు కూడా అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. నీ మనసు తెలుసు కాబట్టే నీ దగ్గరకు వచ్చా. ఎంత చెప్పినా అర్థం కదా. ఫేస్ లో రొమాన్స్ పడ కదా. టేక్ 5. నువ్వు వస్తావా? ఫీల్ లవ్ రా. టేక్ 9. నువ్వు వస్తావని అనుకోలే. ఇప్పుడు ఎట్లొచ్చినావు? ఐ వాంట్ రొమాన్స్. టేక్ 15. నువ్వు వస్తావంటే నేను వస్తా. డైరెక్టర్ సాబ్ ఇదే ఫైనల్. టేక్ 21. ఐ వాంట్ లవ్, ప్రేమ. టేక్ 45. కాదల్, ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్. టేక్ 50. ఎదురుగా అమ్మాయి కనబడుతుంటే బ్యాక్గ్రౌండ్ లో ఇళయరాజా మ్యూజిక్ కనిపించదా? నేను రాజ్ కోటి ఫ్యాన్. రాజ్ కోటి ఏదో ఓటి వినిపించాలిగా. నీ గడ్డమో నువ్వు లవ్ పలకదరా నీకు. మ్యామ్, కెన్ వి డు వన్ లాస్ట్ టేక్? ఎన్ని టేకులు తీసుకుంటారండి? టైం చూసుకోరా. అయినా బ్యాక్ షాటేగా. డ్రెస్ ఇచ్చేసి వెళ్తాను, డబ్బును పెట్టి తీసేయండి. మ్యామ్ మ్యామ్ మ్యామ్, కానీ నువ్వు ప్రేమించిన దేవి నీకోసం వచ్చింది. నీ కళ్ళ ముందు నించుంది. అందరినీ కాదని నీకోసం వచ్చింది. కేవలం నీకోసమే వచ్చింది. ఇక్కడున్నది బుజ్జమ్మ కాదు, దేవి. ఒక్కసారి నీ దేవిని గుర్తు తెచ్చుకో. దేవి, రోల్ కెమెరా సార్. యాక్షన్. దేవి నేను వచ్చేసిన. నేను కూడా అందరినీ ఇడిచిపెట్టి అన్నిటిని ఇడిచిపెట్టి నీకోసం వచ్చేసిన. నువ్వు లేకపోతే ఎట్లా అన్న ఆలోచన కూడా నన్ను చంపేస్తే లెక్కుంది. నీకోసం ఏమైనా చేస్తా, ఎంత దూరమైనా వస్తా. సచ్చినా నేను వదల, సచ్చేదాకా నేను వదల. నన్ను మాత్రం ఇడిచిపెట్టకదేవి. నన్ను ఎప్పుడు ఇడిచిపెట్టకదేవి. నన్ను ఇడిచిపెట్టకదేవి. Got it! Superb! 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 Fantastic! Superb! నిజంగా గణేష్ బెస్ట్ షాట్ మీకు దొరికేసింది. బుజ్జమ్మ, థ్యాంక్ యూ. ఓకే సార్. యాజ్ ఇట్ ఇస్ గా చెప్పినట్టు చేసావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వీళ్ళంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు. నేను ముందే చెప్పా నువ్వు హీరోలా ఉంటావని. ఏం యాక్టింగ్ చేసావు అబ్బా. ఆ దేవి ప్లేస్ లో నేనుంటే అభిలాష్ తో చెప్పి కథ మార్పించి నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. కొన్ని కథలు మనం మార్చలేం. నిజమైన ప్రేమ దొరికితే ఎవరైనా మారిపోతారు.
చేతులు తిన్నగా ఉండవు. అయ్యి బాబు నేను చెప్పింది నమ్మవే. క్యారవాన్ లో కత్తితో పుడిచేసి ఒకన్నాయి. నేనేట్రా పిలుపుతున్నాడుగా పో. చెయ్యి దిగింది బోవెట్టు పెట్టు. నిజమైన ప్రేమ దొరికితే ఎవరైనా మారిపోతారు. అయ్యో నీళ్ళు. మన గది చుట్టూ 10 మంది కాపలా ఉన్నా మన గదిలో మనతో ఉండి కంటికి రెప్పలా కాసుకునే తోడుండాలిరా గణేష. ఎంత పెద్ద రాజ్యమైనా ఉండని, రాణి తోడుగా లేదనుకో రాజు కళ ఉండదు. అప్పుడు ఎప్పుడో గాడ్ ఫాదర్ చూస్తుంటారు, మళ్ళీ రేపు సిటీమార్ చూడబోతున్నారు. కానీ మన ఫోటోగ్రఫీ ఆ రేంజ్ లో ఉంటది. లక్కీ టీమ్. కొబ్బరికాయ కొట్టడం దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఎక్కడా కాంప్రమైజ్ కాల. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఐఎమ్ సో సారీ, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ తెలుగు. థ్యాంక్ యూ. నువ్వు తెలుగు అమ్మాయిగా బాంబే దానిలా మాట్లాడావు. అలా మాడితేనే మీరు మాకు వాల్యూ ఇచ్చేది. అబ్బో నేను అందరూ హీరోలకు ట్రైనింగ్ ఇచ్చా, బట్ ఈ ట్రైనింగ్ జీవితంలో మర్చిపోలేను. జీవితంలో మర్చిపోలేను బాబు. సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. ఒక ఆర్టిస్ట్ గా నేను ఫెయిల్ అయినా అభిలాష్ ఫ్రెండ్ గా చాలా గర్వపడుతున్నాను. ఆల్ ది బెస్ట్ అంటే టీమ్. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి నేనేం చెప్పను, జస్ట్ వాచ్ ఇట్. గద్దలకొండ గణేష్, గద్దలకొండ గణేష్, గద్దలకొండ గణేష్. ముందుగాల నన్ను హీరోని చేసింది మా డైరెక్టర్ అభి. కానీ నాలో హీరోని చూసింది మాత్రం మా బుజ్జమ్మ. ఆగురే వీళ్ళిద్దరి రుణం ఎట్లా తీర్చుకోవాలో నాకైతే సమజైతలేదు. అందుకే మన ఊళ్ళో డైరెక్టర్ అభికి ఓ ఇల్లు ఇవ్వబోతున్నా. ఇక బుజ్జమ్మని పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకుపోతున్నా. ఏమే ముసల్దానా ఖుషా? పెళ్లి కప్పుకున్నాడే విజయ్. నేను అనుకున్నానే అప్పుడే. రేపు సైన్మా రిలీజ్ కాగానే పెళ్లి, మళ్ళా గిన్నె దావత్. గణేష్ చెప్పింది విన్నావుగా. ఇంక నేను చెప్పడానికి నువ్వు వినడానికి ఏమీ లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ మొదటి సినిమా రిలీజ్ అయ్యే లోపు నువ్వు నా శవాన్ని చూస్తావు. బుజ్జమ్మ, బుజ్జమ్మ, మన గణేష్ అన్న నటించిన చిత్రం సిటీమార్. 4 టికెట్లు పంపిస్తున్నావు ఒక్కొక్కరికి. ఆ బీర్లు బిర్యానీ అన్ని ఆడికి వస్తాయి రండి. సినిమా చూడకపోతే మరి కాళ్ళు కిళ్ళు ఇరుగుపడ్డాయి. ఏమేం చేడు అయ్యా, వరల్డ్ మొత్తం వెయిటింగ్. హాలీవుడ్ సినిమా రిలీజ్ పెట్టుకుని ఆడెవడో హీరోగా చేశాడంట, ఆడి సినిమా మేము వేసుకోవాలంట. తొందర తీసుకొని అందరు మొత్తం 4 సంవత్సరాలు చెప్తున్నా రండి. ఒక్కొక్క 4 సంవత్సరాలు బిడ్డ. సిటీమార్ ఎక్కడ చూసినా ఇదే మాట ఇదే పాట. ప్రముఖ రౌడీ షీటర్ గణేష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రాబోతున్న సినిమా ఇది. And let's say Ganesh, 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 a superstar has arrived. पहले बार एक विलन हीरो बन गया. हर जगह गद्दलकोंड गणेश కలెక్షన్ విషయానికి వస్తే పెద్ద సినిమాల కలెక్షన్స్ తోనే పోటీ పడుతుంది అంటున్నారు.
కానీ మీరు వెళ్ళండి, నేను మా పేరెంట్స్ ని భుజమని తీసుకు. జల్దిరా. అభిగాడు బుజ్జమ్మ లేపుకెళ్ళిపోయాడు. అవునన్నా, పెళ్లి కూడా చేసుకుంటాడట. అప్పుడెప్పుడో గా పిల్ల మీద మనసు పడ్డా, పచ్చాగాని చేసి మోసం చేసిర్రు. ఇన్నాళ్లకు మళ్ళా మనసు పడ్డా, బచ్చాగాడు మోసం చేసిండు. అప్పుడంటే నేను ఎర్రోడిని, మరిప్పుడు గణేష్, నేను గద్దలుకొని గణేష్. నేను ఆటోల, బస్సుల, రైళ్ల, విమానంలో అన్ని జల్లెడు పట్టైనా సరే నా కొడుకు నా కాడికి తీసుకురండి. అభిలాష్ గారిని నరికి సైన్మాలనే నేను హీరో, జిందగీలో ఇలా నేను అందరికి మళ్ళా యాద్ చేస్తా. గణేష కొంచెం నిమ్మలంగా ఉండయ్యా. ఏమే ముసలే, ఆడబిడ్డను అదుపులో పెట్టుకోలేక నన్ను ఆపుతున్నావా? కానీ ఏంటిది, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఒక ఆడదాని మీద చెయ్యెత్తినవా? ఇన్ని సంవత్సరాల్లో ఏ ఆడదన్న నోరెత్తిందా మరి? మొక్కానికి రంగేసుకున్నా కదా అని అందరికి జోకర్ గల్లిక కనిపిస్తున్నా. నేనంటే భయం పోయింది కొడుకులకి. చూపిస్తా, నేనేందో చూపిస్తా. మళ్ళా నేనంటే భయం తెప్పిస్తా. కాపీ కాని సావు చూసినాక గద్దల కొండ గణేష్ అంటే గజ్జ 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 వడకాలే. రేయ్, వంశీ గారిని ఫోన్ చేసి ఎమ్మెల్యే సాబ్ లైన్ లో పెట్టురా. ఎమ్మెల్యే సాబ్ పోయినా మన సినిమా రిలీజ్ ఉందని నీకు చెప్పలే.